నీకు మారు మనసు ఉంటేనే, నీవు మారు మనసు పొంది యేసయ్య దగ్గరకు వస్తేనే యేసయ్యను నిన్ను అద్దుకుంటాడు. ఇప్పుడు ఆయన ముట్టుకోవాలి అంటే, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనకేం కావాలి? మారు మనసు, రక్షణ కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అందుకనే నన్ను ముట్టుకోవద్దు అన్నాడు ఆయన. ఆయన ఎంత గొప్పవాడైనా సరే, ఈ భూమి మీద ఎంత ధనవంతుడైనా ఆగక్కడ అంటాడు అంతే. ఏమంటాడు? ఈ భూమి మీద ఆ ధనవంతుడు ఇండి ఆగక్కడ అంటే ఆగుతాడు. మనుషులు అధికారం ఉంది కాబట్టి, లేకపోతే పలుకుబడి ఉంది కాబట్టి, ధనం ఉంది కాబట్టి. కానీ యేసయ్య దగ్గరకి ఇప్పుడు ఎంత ధనవంతుడు వచ్చినా సరే ఆగక్కడ అన్నాడు అనుకోండి, నేను భూమి మీద బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాను, బోల్డ్ సార్లు భోజనం పెట్టి క్రిస్మస్ పెట్టాను, అలాగా అయినా సరే ఈ గడప దాటి రాకును బయటే. ఇప్పుడు ఏం లేవు ఈయనలో, మారు మనసు లేదు, రక్షణ లేదు. మారు మనసు, రక్షణ లేకుండా యేసయ్యను ముట్టుకునే అర్హత లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా.